మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఎన్నో ఏళ్ళుగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 దుర్గాలమ్మ తల్లి బక్కనపాలెం గ్రామ దేవత అయిన ఈ టెంపుల్ని చూడటానికి ఈరోజు మనం వచ్చేసాం. ఈ నవరాత్రుల్లో అమ్మవారు అందుకుంటున్నటువంటి ప్రత్యేక పూజలు, అమ్మవారి యొక్క చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఈరోజు బక్కన్నపాలెంలో వెలసి ఉన్నటువంటి దుర్గాలమ్మ అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈ రోజే పూజలు ప్రారంభమయ్యి, అలాగే భక్తజనులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి తొలి రోజే వందల మంది కుంకుమ పూజ వ్రాయించుకుని ఈ 9 రోజులు కూడా ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమాలు అటు బక్కనపాలెం కానివ్వండి, ఇటు పిఎంపాలెం కానివ్వండి, హౌసంకోట కానివ్వండి, వీరందరి సహాయ సహకారాలతో మూలా నక్షత్రం రోజున అమ్మవారికి అన్న సమారాధన, భారీ అన్న సమారాధన బక్కనపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు, అలాగే కమిటీ వారు, అలాగే పిఎంపాలెంలో కూడా అమ్మవారికి చాలా మంది భక్తులు ఉన్నారు. అమ్మవారి కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా మంచి పేరుంది. అందువలన భక్త మహాశయులు అందరూ కూడా చాలామంది వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలు చాలా ఘనంగా ఈ 9 రోజులు ఈ కార్యక్రమాలన్నీ చేసి, అలాగే 9 రోజుల తర్వాత తిరువీధి కార్యక్రమం కూడా బక్కనపాలెం అంతా కన్నుల పండుగగా జరపబడను. అలాగే ఈ యొక్క అమ్మవారి విశిష్ట చాలా గొప్పది. అందువలన ఇక్కడ ప్రజలందరూ కూడా చాలామంది రోజు కనీసం ఒక 200-300 మంది అమ్మవారిని దర్శించుకొని కానుకలు కూడా ఇచ్చి ఈ అమ్మవారికి అభివృద్ధి చెందినదిగా పేరుగాంచడం జరిగింది. అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా నమ్మకం. ఎక్కడో మారుమూలన ఉన్నటువంటి అమ్మవారు అయినప్పుడు కూడా చాలా అభివృద్ధి చెందింది. గ్రామ పెద్దలందరూ కూడా చాలా కృషి చేసి, అలాగే కమిటీ వారు కూడా కొంతవరకు తోడ్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పోతన అప్పలరాజు సన్ ఆఫ్ సూర్యనారాయణ, ఆయన కొంచెం చాలా ఎక్కువగా ఇక్కడ శ్రమించి కమిటీ ఉన్నా లేకపోయినా ఇక్కడ బాగోగులు చూసి ప్రతి ఒక్కటి చాలా కష్టించి దీన్ని అభివృద్ధి చేసినందుకు గాను వారికి కూడా మా గ్రామం తరపు నుంచి, ఈ యొక్క ఆలయ భక్తులందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుంకుమ పూజ 500 రూపాయలు, సంవత్సరం పూజ 1400 రూపాయలు, ఇలా కమిటీ వారు నిర్ణయించి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ముందు తీసిపోయి అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోతినమల్లైపాలెం లాస్ట్ బస్ స్టాప్ బక్కనపాలెం రోడ్లో కలిగినటువంటి శ్రీ 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 దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ఉద్దేశించి ఈ 9 రోజుల పాటు రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అవతారాలతో, విశేషమైనటువంటి ఆరాధనలతో, అలాగే విశేషమైనటువంటి నీరాజన మంత్రపుష్పాదులతో, రకరకాలైనటువంటి పుష్పాలతో, రకరకాలైనటువంటి విధులతో ఆరాధన చేయటం అన్నది జరుగుతూ వస్తోంది. గత 15 సంవత్సరాల క్రితం ఈ బక్కనపాలెం పరిసర ప్రాంతాల్లో అమ్మవారు నిరాడంబర రూపి అయి ఒకానొక సందర్భంలో ఈ విధమైనటువంటి గూడు లేకుండా ఒక చెట్టు కింద వెలసింది అని ఆర్యోక్తి తెలుస్తోంది. అటువంటి అమ్మవారిని ఈ రోజున చక్కగా గూడు కల్పించి ఓ మంచి దేవాలయం నిర్మాణం చేసి ఆ దేవాలయంలో అమ్మవారిని పొందుపరిచి ఆ అమ్మవారికి ప్రీతిగా ప్రతి శరన్నవరాత్రి ఉత్సవాల్లోని కూడా రంగరంగ వైభవోపేతంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు జరపడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు బాలాత్రిపుర సుందరి అవతారంతో అమ్మవారు అమేయం మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఆ బాలాత్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేయటంతో సకల భోగభాగ్యాదులు కలిగి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని, మరియు అలాగే ఈ ఆరాధన వల్ల
అమేయము కూడా ఈ గ్రామము, అలాగే తద్వారా ఈ రాష్ట్రము, అలాగే తద్వారా ఈ దేశము, నలుమూలలా ఉన్నటువంటి ప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఈ విధమైనటువంటి చక్కనైనటువంటి ఆరాధనలు జరపడం జరుగుతూ ఉన్నది. సర్వే జన లోక కళ్యాణార్థమై జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో మద్గురువర్యులు పరమ పూజ్యులు అయినటువంటి శ్రీ కొక్కిరి సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తూ ఇక్కడ ప్రజలందరి చేత మన్ననలు పొందుతూ అమేయం ఈ దేవాలయ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి శ్రీ నేమాని శివకామేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో, దూసి శ్రీనివాస శర్మ గారి వీక్షణలో ఈ యొక్క కార్యక్రమాదులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ నెల 10వ తారీఖు విశేషమైనటువంటి అన్నసంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు రూపొందించారు. అలాగే 9వ తారీఖు సరస్వతీ పూజ సందర్భంగా సామూహికంగా అక్షర స్వీకారములు మరియు అలాగే సరస్వతీ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహింపబడతాయని ఆలయ కమిటీ సభ్యులు తరపు నుంచి ఆలయ అర్చకులుగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మరియు అలాగే ఇవాళ చక్కగా అమ్మవారు బక్కనపాలెం ఊళ్ళో కలిగినటువంటి రామాలయం వద్ద నుంచి శోభాయాత్ర ముగించుకుని ఇక్కడ సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహింపజేసుకుంటూ ఆలయ ప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారి యొక్క శుభాశీస్సులందరికీ కలుగుగాక.